హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ వరల్డ్. ఇవాళ మనము హెడ్ఏక్తో బాధపడే వాళ్ళకి చాలా అద్భుతంగా మిరాకిల్లా పనిచేసే మన వంటింట్లోనే మన కిచెన్ రూమ్లోనే అన్ని అవైలబుల్గా చిక్కేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నిజానికి తలనొప్పి రావడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయండి. ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేకపోవడము, సరిగా ఆహారం తీసుకోకపోవడము, ఆల్కహాల్ డ్రింక్ చేయడము, కళ్ళతో అదే పనిగా చూడడం, కంప్యూటర్ ముందు, ఫోన్ల ముందు, హై బీపీ కానీ, మైగ్రేన్, తలనొప్పితో బాధపడే వాళ్ళకైతేనే, సైనస్, జలుబు, ధూమపానం, పొల్యూషన్ వల్ల ఇలా చెప్పుకుంటూ పోతే తలనొప్పికి చాలానే కారణాలు అయితే ఉన్నాయండి. అదే ఈ తలనొప్పిని తగ్గించే ఈ టీని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో మనం చూసేద్దామండి. మన ఇంట్లోనే చాలా ఈజీగా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అదేవిధంగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి అందులో వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్ మంచిగా మరిగేంత వరకు మనము ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలండి. 1 టీ స్పూన్ ధనియాలు. ఈ ధనియాలు చాలా మంచివండి హెల్త్కు. ఇది మెటబాలిజము, హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్, థైరాయిడ్తో బాధపడే వాళ్ళకి ఇవి చాలా బెనిఫిట్గా పనిచేస్తాయి. అదేవిధంగా మనం వాము మనకి ఔషధ గుణాలు చాలా ఉన్నాయండి. ఇవి చెప్తా పోతే వాము వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు అజీర్తి వల్ల బాధపడే వాళ్ళకి, పిల్లల ఆకలి లేక బాధపడే వాళ్ళకి వాము, బ్లడ్ ప్రెషర్ అయితే వెయిట్ లాస్ కావడం, ఇమ్యూనిటీ పవర్ పెంచడము, బూస్ట్ ఎనర్జీ లాగా మనకు చేయడం, ఇవన్నీ ఎన్నో మనకు ఈ వాములో బెనిఫిట్స్ ఉన్నాయండి. దాల్చిన చెక్క కానీ మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలాచీ వల్ల మనకు స్కిన్ గ్లోయింగ్, హెయిర్ ఫాల్ తగ్గడము, ఇవి ఇలాచీ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అదేవిధంగా మనకు ఇవి పుదీనా మనకు చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుందండి. ఈ పుదీనా వచ్చేసి మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది, బ్లడ్ లెవెల్ను తగ్గిస్తుంది. ఇది పుదీనా కానీ మనకి ఎంతో హెల్త్గా పనిచేస్తుందండి. అదేవిధంగా 3-2 మినిట్స్ మనకు ఇది మంచిగా మరగనివ్వాలండి. మరగనిచ్చిన తర్వాత ఈ కాఫీ, టీ వల్ల మనకు ఎటువంటి రిలీఫ్ అయితే ఉండదండి. దీనివల్ల ఈ హెర్బల్ టీ వల్ల మనకు ఎంతో అద్భుతంలాగా, మనకు మిరాకిల్ లాగా హెడ్ఏక్ను పనిచేస్తుందండి. ఇదేవిధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అది మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మంచిగా మరిగింది కదా, మరిగేకి స్ట్రెయిన్ తీసుకొని ఒక కప్పులో స్ట్రెయిన్ చేసుకొని వడగట్టుకొని కప్పులో తీసుకొని ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము మనము ఇవి తాగితే మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉండదండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మరెన్నో మీ ముందు మళ్ళీ కలుద్దాం.